ఎన్నికల ప్రచార రథం వారాహి మీద ఇప్పుడు మాటల మంటలు రేగాయి. అవి రోజు రోజుకి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా పెరుగుతూనే ఉన్నాయి, కానీ తగ్గట్లేదు. అసలు ఏమిటి వారాహి? అసలు వారాహి అన్న పదం దానికి ఎందుకు పెట్టారు? వైసీపీకి ఈ వారాహి అనే ఎన్నికల ప్రచార రథంకున్న కలర్తో వచ్చిన అబ్జెక్షన్ ఏంటి? దానికి జనసేన ఎలాంటి ఆన్సర్ ఇస్తుంది? వాస్తవాలేంటి? ఈ క్రెడిట్స్ అన్నీ ఒకసారి డిస్కస్ చేద్దాము. దానికంటే ముందుగా ఫస్ట్ పాయింట్ నేను డిబేట్ చేసేది డీటెయిల్డ్గా చూద్దాం. ఎంటైర్ ఎపిసోడ్ని డీటెయిల్గా చూద్దాము, పాయింట్ వైజ్ చూద్దాము. ఫస్ట్ పాయింట్, అసలు దీనికి వారాహి అన్న పేరు ఎందుకు పెట్టారు? వారాహి అన్న పేరు పెట్టారంటే పవన్ కళ్యాణే ఆ పేరును పెట్టినట్టుగా మనం చూడాలి. ఆరు పవన్కి ఎవరైనా సజెస్ట్ చేస్తే పవన్ దాన్ని యాక్సెప్ట్ చేసి ఓకే అని చెప్పి సర్టిఫై చేసినట్టుగా చూడాలి. అసలు వారాహి అంటే ఏమిటి? ఎందుకు ఆ పర్టిక్యులర్ పదాన్నే పెట్టారు? మనం యూజువల్గా మనకి బాగా గుర్తున్న అలవాటు ఉన్న పేర్లేంటి? కార్లకు కానీ రథాలకు కానీ మనం పెట్టుకునేది చేతక్ అని చెప్పి పెట్టుకుంటూ ఉంటాం, పంచకళ్యాణి అని పెట్టుకుంటూ ఉంటాం గుర్రాలకు సంబంధించి ఇట్లాంటివి. కానీ వారాహి అన్న పదం వచ్చింది. గతంలో ఎప్పుడైనా దేనికైనా ఇలాంటి పదం పెట్టారా? ప్రచార రథాలకు కానీ కార్లకు కానీ వాళ్ళ బైకులకు కానీ దేనికైనా పెట్టారా? ఎక్కడైనా మీరు ఆ సందర్భం చూసారా? నాకు తెలిసి చూసి ఉండరు, విని ఉండరు. ఫస్ట్ టైము వారాహి అన్న పదం వచ్చింది. నిజానికి జనసేన తన ట్విట్టర్ హ్యాండిల్లోనూ లేకపోతే సోషల్ మీడియా క్యాంపెయినింగ్లోనూ ఈ వీడియో రిలీజ్ చేయంగానే ఫస్ట్ ఏమనుకున్నారంటే అంతా ఒక సినిమా ట్రైలర్ లాగా అనుకున్నారు. ఏదైనా సినిమా సన్నివేశం ఎలా ఉంటుందో ఇది నిజంగా అలాగే ఉంది. సో కొత్తగా ఏవో సినిమాలు వస్తున్నాయి పవన్ కళ్యాణ్వి, దానికి సంబంధించిన ట్రైలర్ ఏదైనా రిలీజ్ చేస్తున్నారేమో అనుకున్నారు. తర్వాత డీటెయిల్డ్గా చూస్తే ఇది ఎన్నికల ప్రచార రథం, ఇది సిద్ధం చేసుకున్నారు, దానికి సంబంధించిన వీడియో ఇదని. దెన్ దే రియలైజ్డ్ ఇట్ లేటర్. ఓకే, ఆ తర్వాత ఏమొచ్చింది? దీనికి వారాహి అన్న పేరు పెట్టారన్న విషయం తెలుసుకున్నారు. ఆ తర్వాత రంగు సమస్య ఇవన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ నేను ఏమంటున్నానంటే, ఈ వారాహి అన్న పదం ఎందుకు పెట్టి ఉండవచ్చు, అసలు ఈ వారాహి అన్న పదం వెనకాల ఏముంది అనేది ఒకసారి మనం చూద్దాం. నేను చాలా అధ్యయనం చేశాను, కానీ నాకేమనిపించిందంటే దీనికి ఒక అప్రోప్రియేట్ రైట్ పర్సన్ని అప్రోచ్ చేస్తే దీనికి సంబంధించి ఇంకా ఇన్డెప్త్ మనకి తెలుస్తుంది కదా అని చెప్పి నేను ఆల్రెడీ ఒక పండితుడితోటి మాట్లాడాను. నేను సర్ప్రైజ్ అయ్యాను అది విన్న తర్వాత. నిజానికి ఇంతవరకు బహుశా ఎక్కడ మీరు విని ఉండరు. సో నేనేమన్నానంటే ఆయన రిక్వెస్ట్ చేశాను, దయచేసి మీరు నేను ఈ వీడియో చేసేటప్పుడు మీకు కాల్ చేస్తాను, మీరు నాకు ఇప్పుడు మాట్లాడిన మాటలే మళ్ళీ మాట్లాడతారంటే నిరభ్యంతరంగా మాట్లాడతాను అన్నారు. ప్రముఖ దృగ్గణిత ఆస్ట్రాలజర్ ఆయన, జ్యోతిష్య శాస్త్రవేత్త, సనాతనం అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా తన ప్రేక్షకులకి ఆయన పరిచయమే. ఆయన పేరు తేజస్వి శర్మ, అవడానికి యంగే అయిన మహాపండితుడు. సో ఆయనతోటి నేను మాట్లాడాను. ఒక్కసారి తిరిగి మళ్ళీ ఆయనకి కాల్ చేస్తాను. అసలు ఈ వారాహి అన్న పదం ఎందుకు వచ్చింది, ఏమిటి అనేది ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది కూడా వారాహి అమ్మవారికి సంబంధించిన ఫోటోగ్రాఫు స్క్రీన్లో. ఇది వారాహి అమ్మవారికి సంబంధించిన ఫోటోగ్రాఫు. అలాగే ఇంకొక ఫోటోగ్రాఫ్ కూడా మీరు చూడండి. ఇది వారాహి అమ్మవారు నలువైపుల నుంచి వస్తున్న వాళ్ళని ఫైట్ చేస్తూ యుద్ధం చేస్తున్నట్టుగా. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అండి. గురుగారు, నేను లైవ్లో ఉన్నాను. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసినట్టుగా ఒకసారి దీని గురించి తెలుసుకోదలుచుకుంటున్నాను. గురుగారు ఒక్క సెకండ్. నేను మిమ్మల్ని ఈయనే ప్రముఖ ఆస్ట్రాలజర్, అలాగే హిందూవాది, సనాతన ధర్మాన్ని పాటిస్తూ ఉంటారు. సనాతనం అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా బాగా సుపరిచితులు, మహాపండితులు. గురుగారు, థ్యాంక్ యూ సో మచ్ మీరు నాతో మాట్లాడడానికి ఫోన్ లైన్లోకి వచ్చినందుకు. అలాగే మా ప్రేక్షకులకు ఈ వారాహికి సంబంధించిన డీటెయిల్ అందించాలని మీరు చేస్తున్న ప్రయత్నానికి. అసలు ఏమిటి వారాహి గురుగారు? వారాహి అనేటువంటి తల్లి ఒక గొప్పదైనటువంటి శక్తిగా చెప్పబడేటువంటి స్వరూపం. ముఖ్యంగా శ్రీ విద్యా సంప్రదాయంలో లలితా త్రిపుర సుందరి అమ్మవారికి సర్వసైన్యాధ్యక్షురాలుగా చెప్పబడుతున్నటువంటి శక్తి స్వరూపం వారాహి అమ్మవారు. సర్వసైన్యాధ్యక్షురాలు అనడంతో యుద్ధానికి సిద్ధంగా ఉండేటువంటి దేవత, అందరికీ కూడా విజయాన్ని అనుగ్రహించేటువంటిది, పరాజయం అంటే ఎరుగినటువంటిది అని మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఆజ్ఞాశక్తికి సంకేతంగా ఉండేటువంటి స్వరూపం వారాహి స్వరూపం. ఆజ్ఞలు జారీ చేస్తుంది. అందరూ కూడా ఆజ్ఞలు తను ఏదైతే ఇస్తున్నారో దాన్ని పాటించేటువంటి విధంగా చూస్తుంది. అలా చూడనటువంటి వారు ఎవరైతే ఉన్నారో, అంటే ఆజ్ఞను ధిక్కరించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కావలసినటువంటి దండన కూడా వేస్తుంది. ఎందుకని వారాహిదేవికి దండిని అనేటువంటి పేరు కూడా ఉంది. అలానే శత్రువు అనేటువంటి వాళ్ళని నామరూపాలు లేకుండా చేసేటువంటి స్వరూపం వారాహి స్వరూపం. ఎందుకని ఈ తల్లికి అరిఘ్ని, శత్రువులను నాశనం చేసేటువంటిది అనేటువంటి నామం కూడా ఉంది.
సప్తమాతృకలలో 5వ మాతృకా స్వరూపంగా వారాహిదేవిని పేర్కొంటారు. అంటే మాతృకలు అంటే ఎవరు? రక్షణా ప్రధానమైనటువంటి దేవతలు. అంటే ఈ తల్లి కూడా తనని ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా రక్షిస్తుంది అంటానికి గాను అమ్మవారిని మాతృస్వరూపినిగా, పంచమీ స్వరూపినిగా పేర్కొంటారు. ఈ తల్లిని ఆశ్రయించినటువంటి వారందరికీ ఎటువంటి రక్షణ లభిస్తుంది అని అంటే, అమ్మవారి దగ్గర 2 ప్రధానమైనటువంటి ఆయుధాలు ఉంటాయి. ఒకటి ముసలము, రెండవది నాగలి. నాగలితోటి శత్రువులైనటువంటి వారిని లాగి తన దగ్గరికి తీసుకొచ్చుకొని ముసలంతో వాళ్ళని మోది సంహరించి రక్షిస్తూ ఉంటుంది తన భక్తులందరినీ కూడా. ముసలం అంటే రోకలి. ముసలం అంటే రోకలి. ఓకే. ఇవి 2 కూడా పోషణకు కూడా సంబంధించినటువంటివి. అంటే ఆకర్షణ, నాగలితో లాగడం అంటే ఇది ఆకర్షణకి సంకేతం. రోకలతో మోదడం ఇది స్తంభనకి సంకేతం. మనకి ఎవరైతే కనుక హాని చేసేటువంటి వారు ఉన్నారో వారిని స్తంభింపజేయడం, మనకి ఎవరైతే ఉపకరించేటువంటి వారు ఉన్నారో వారిని మనకి చేరువుగా చేయడం, ఈ 2 ప్రధానమైనటువంటి యోగాల్ని కూడా కలగజేసేటువంటి శక్తి వారాహిదేవి. అలానే ఈ నాగలితో భూమిని దున్నుతాం, రోగలితో ఏం చేస్తాం? ధాన్యాన్ని దంచి మనకు కావలసినటువంటి యోగ్యంగా తయారు చేసుకుంటాం. అంటే కావలసినటువంటి పోషణను ఇచ్చేటువంటి తల్లి కూడా వారాహిదేవి. తనని ఆశ్రయించినటువంటి వారందరికీ అన్నాన్ని పెడుతుంది, తనని ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా రక్షిస్తుంది వారాహి. అంటే యుద్ధానికి ప్రాధాన్యతను వహించేటువంటి దేవత వారాహి, తనని ఆశ్రయించినటువంటి వారందరినీ కూడా రక్షించేటువంటి దేవత వారాహి. అలానే వారాహి అమ్మవారికి కోరలు ఉంటాయి. ఆ కోరలతోటి రసాతలంలో మునిగిపోతున్నటువంటి భూమిని ఆవిడ ఉద్ధరించింది అని చెప్పని మనకి తాంత్రిక కథలన్నీ కూడా చెప్తున్నటువంటి అంశం. అలానే తనని ఆశ్రయించినటువంటి వారు ఎంత కష్టంలో ఉన్నప్పటికీ వాళ్ళందరినీ కూడా ఆ తల్లి రక్షిస్తుంది. వాళ్ళందరినీ కూడా రసాతలంలో మునిగిపోయినటువంటి భూమిని ఎలా అయితే పైకి తీసుకొచ్చిందో అలా ఉద్ధరించి వారికి సంఘంలో కావాల్సినటువంటి గౌరవం, మర్యాద, వారు కోరుకునేటువంటి భోగభాగ్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుగ్రహిస్తుంది అనడానికి ఈ యొక్క తల్లి యొక్క ఆరాధన ప్రధానమైనటువంటి ధ్యేయంగా మనకి చెప్పబడుతున్నటువంటి అంశం. గురువుగారు, అది శ్రీ మహావిష్ణువు అవతారం కదా, వరాహ అవతారం. ఇది ఇక్కడ వారాహికి దానికి ఏమైనా సంబంధం ఉందా? పురుషాకృతిలో ఉన్నటువంటి వరాహస్వామి యొక్క శక్తియే స్త్రీ రూపంగా మారినప్పుడు వారాహిగా ఉంటుంది అని చెప్పాను. అందుకనే ఈ వారాహి దేవతను లక్ష్మీ స్వరూపంగా కూడా భావిస్తారు. లక్ష్మీ వారాహి అనేటువంటి పేరు కూడా ఉంది. అందుకని అమ్మవారిని ఆశ్రయించినటువంటి వారందరికీ సంపదలు ఎక్కువగా కలుగుతాయి, భూమి లభిస్తుంది అనడానికి కారణం కూడా ఇదే. ఇక్కడ వైష్ణవ పరంగా చూసినప్పుడు వరాహస్వామిగా స్వామివారిని చెప్తారు. తాంత్రిక పరంగా శక్తి యొక్క ఆరాధనలోకి వచ్చినప్పుడు ఆయన యొక్క స్వరూపాన్ని వారాహిగా ఇక్కడ విశ్లేషణ చేయడం అనేది జరుగుతుంది. కనుక తాంత్రిక గ్రంథాల్లో హిరణ్యాక్షుని సంహరించినటువంటి దేవత ఎవరు అని అంటే కనుక వారాహిదేవి. ఆ హిరణ్యాక్షుని సంహారం చేసేటప్పుడు ఆయనకి వరమిచ్చినటువంటి వాడు సాక్షాత్తు నారాయణుడు గనక తానే సంహరించకూడదని చెప్పని తన యొక్క స్త్రీ స్వరూపమైనటువంటి వారాహిగా ఆయన సంహారం చేశాడని చెప్పని తాంత్రిక కథలు మనకి తెలియజేస్తున్నటువంటి అంశం అనమాట. అందుకని ఇవిడ విక్టరీకి సంబంధించి, విజయాలకి సంబంధించి ప్రధానమైనటువంటి దేవతగా చెప్పవచ్చు. మరొక అంశం ఏంటంటే, జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి రాహు యొక్క దోషాలను తగ్గించడానికి కానీ ఆరాధన చేయవలసినటువంటి దేవత వారాహిదేవి. రాహు అంటే మాయ, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియకుండా చిత్ర విచిత్రమైనటువంటి మాయలన్నీ చేసేటువంటి వాడు రాహు. అటువంటి ఆ మాయలన్నింటినీ కూడా ఛేదించి వాటిల్లో కూడా విజయాన్ని చేకూర్చగలిగేటువంటి ఒక అద్భుతమైనటువంటి శక్తిగా ఉండేటువంటి స్వరూపం వారాహిది. కనుక వారాహి అని అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఎవరు ఎంత ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఆ ఇబ్బందుల్లోంచి బయటపడవేసేటువంటిది, శత్రువులయ్యేటువంటి వారిని నామరూపాలు లేకుండా చేసేటువంటి స్వరూపం వారాహిదేవి. ఆజ్ఞలను జారీ చేసేటువంటిది, ఆ ఆజ్ఞను ధిక్కరించినటువంటి వారందరినీ కూడా దండించేటువంటి స్వరూపం వారాహిదేవి. ఓకే గురుగారు, మీరేమైనా సజెస్ట్ చేశారా ఏంటి ఈ పేరుని పవన్ కళ్యాణ్కి? నేనేం సజెస్ట్ చేయలేదండి. పవన్ కళ్యాణ్ గారే వారు స్వయంగా పెట్టుకున్నట్టున్నారు. అవన్నీ కూడా తెలుసుకొని తాను ఎదుటి వారిని చక్కగా శిక్షిస్తాను, దండిస్తాను, తన మాట కనుక వినకుండా ఉన్నట్లయితే, అంటే పరిపాలనా విధానాల్లో ఎక్కడన్నా అవకతవకలు జరిగినట్లయితే అని చెప్పడానికి గాను వారు ఈ వారాహి దేవుని పెట్టుకున్నట్టున్నారు. అంతేకాకుండా ఇందాక నేను చెప్పినట్టుగా సేనాధిపతిగా ఆయన ఉండడానికి ఎప్పుడు కూడా ఇష్టపడతారు. ఆ సేనాధిపతిగా ఉండేటువంటి తల్లి వారాహి కనుక కూడా ఆయన వారాహి అనేటువంటి నామాన్ని తన యొక్క వెహికల్ కి పెట్టుకొని ఉండొచ్చు బహుశా. కానీ సహజంగా నేను ఇంతకుముందు ప్రస్తావించాను మీకు కాల్ చేయడానికి ముందుగా, ఈ చేతక్కని పెడతారు చాలా వెహికల్స్కి, లేకపోతే పంచకళ్యాణి అని పెడుతూ ఉంటారు. ఇలాంటి పేర్లు ఫెమిలియర్. ఇప్పుడు శివాజీ గుర్రం పేరు ఒకటి, రాణా ప్రతాప్ గుర్రం పేరు ఒకటి, ఆ పేర్లు ఎక్కువ వింటూ ఉంటాం. ఐ థింక్ ఫస్ట్ టైం అనుకుంటా నేను ఈ రకమైన పేరు ఒక వాహనానికి, ఎనీ వాహనం, అది బైకా లేకపోతే కారా, ట్రక్కా, బస్సా, సంథింగ్ అలా పెట్టుకోవడం సో పెక్యులియర్గా అనిపిస్తోంది. నాకున్న పరిజ్ఞానాన్ని బట్టి కూడా నేను ఇంతవరకు వారాహి అనేటువంటి పేరును వాహనానికి పెట్టుకోక ఎప్పుడు వినలేదండి. వారాహి అమ్మవారిగా ఆవిడ ఉపాసన చేయడమే తప్ప వాహనానికి ఆ పేరు పెట్టుకున్నటువంటి వారైతే లేరు నాకు తెలిసినంత వరకు. కానీ ఈ పేరు మాత్రం చాలా గొప్పదైనటువంటిది. దాని నుంచి మనం ప్రస్తావన చేసుకుంటున్నట్టుగా విక్టరీకి మారు పేరు వారాహి, విజయానికి మారు పేరుగా ఉండేటువంటిది వారాహి. అని వారు కోరుకుంటున్నది కూడా విజయమే.
అవును. కనుక ఆ విజయాన్ని మేము పొందాలి అనేటువంటి కాంక్ష చేత బహుశా ఆ పేరు పెట్టుంటారని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గురువు గారు. అయ్యా నమస్కారం. నమస్కారం. సో సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ, ఆయన చెప్పింది వింటే మీకు మొత్తం అర్థమైపోయి ఉంటుంది ఏం జరిగి ఉంటుందో. పవన్ కళ్యాణ్ ఈ నేమ్ని పిక్ చేయడం వెనుక ఈ ఎన్నికల ప్రచార రథాన్ని పెట్టుకోవడానికి. గురువుగారి ఫోటోగ్రాఫ్ ఇది. సనాతనం అని ఇది యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు ఫాలో అవ్వచ్చు. చాలా అద్భుతమైన, అంటే ఎందుకు ఈయన పండితుడు లేకపోతే ఎందుకు ఈయన్ని నేను ప్రామాణికంగా తీసుకోమని చెప్తున్నాను అంటే, చాలామంది ఉంటారు కాఫీ పొడి దానాలు ఇవ్వండి, ఆ దానాలు ఇవ్వండి, లేకపోతే ఇది చెయ్యండి అది చెయ్యండి, ఆ రకమైన ఇది కాదు. శాస్త్రం ఏం చెప్తుందో అది, నిర్ణయ సింధు ధర్మ సింధు ఏం చెప్తుందో అది, పద్ధతి ప్రకారం స్క్రిప్చర్స్ ఏం చెప్పాయో అవే చెప్తారు. చాలా డీసెంట్ ఆస్ట్రాలజర్ అండ్ హిందుత్వవాది. సో అందుకని నేను ఈయన అప్రోచ్ అయ్యాను ఏమై ఉంటుంది అని చెప్పి. సో ఐ థింక్ ఈవెన్ ఐఎమ్ కన్విన్స్డ్ బహుశా ఇదే కారణంతో పవన్ కళ్యాణ్ ఈ నేమ్ని పిక్ చేసుకుని ఉండొచ్చు అని చెప్పి. కొంచెం సుదీర్ఘంగా చెప్తున్నాను, కాకపోతే ఏంటంటే కంప్లీట్ అనాలిసిస్ ఇవ్వదలుచుకుంటున్నాను కాబట్టి ఐ వాంట్ టు టెల్ దిస్. ఓకే, కమింగ్ టు ఈ ఫోటోగ్రాఫ్స్ చూశారు కదా మీరు, వారాహి అమ్మవారికి సంబంధించింది. ఆయన చెప్పింది అదే, కోరలు ఉంటాయని వారాహి అమ్మవారని. ఈ ఫోటోగ్రాఫ్స్ అన్నీ వారాహి అమ్మవారు. ఈ మధ్య వారాహి అమ్మవారి ఆరాధన కూడా బాగా జరుగుతుంది. అలాగే నలువైపుల నుంచి వచ్చే శత్రువుల్ని ఆవిడ చెండాడుతూ ఉంటుంది, ఛేదిస్తూ ఉంటుందని చెప్పడానికి వీలుగా బహుశా ఆ పేరుని పిక్ చేసుకున్నారేమో. ఇది నేముకు సంబంధించిన అంశం. క్లియర్. నెంబర్ 2, వారాహి డిజైన్ ఈజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్. మీరు ఇప్పటివరకు ఎన్నికల రథాలని, ప్రచార రథాలని చూస్తుంటారు, రైట్ ఫ్రమ్ ఎన్టీఆర్ దగ్గర నుంచి. ఎన్నికల ప్రచార రథం అంటే మొట్టమొదట గుర్తొచ్చేది నాకు తెలిసి యావత్ దేశంలోనే, మన రాష్ట్రం అనే కాదు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, యావత్ దేశంలోనే ఒక ప్రచార రథం అంటూ ఒకటి తీసుకొచ్చి దానికి ఒక గుర్తింపు తీసుకొచ్చి దాని ద్వారా ఎన్నికల్లోకి వచ్చిన వ్యక్తి ఫస్ట్ టైం ఎన్టీఆర్. ఆయన ఎన్నికల ప్రచార రథానికి సంబంధించిన వీడియో, ఐ థింక్ ఐ ప్లే దిస్. రథానికి సంబంధించిన విజువల్స్ మీరు చూసే ఉంటారు, నేను మీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ ఎన్నికల ప్రచార రథం ఎలా ఉంటుంది చూశారు కదా. ఆయన గతంలో ఎన్నికల ప్రచారం చేసినప్పుడు రథం, ఈ వీడియోలో కూడా మీకు వస్తుంది, చూడొచ్చు. సర్ప్రైజింగ్లీ ఆ ఎన్నికల ప్రచార రథానికి కూడా సిమిలర్ కలరే ఉంది. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏ కలర్ అయితే తీసుకొచ్చారో అదే కలర్ ఉంది. కానీ ఆయన ప్రచార రథం తీసుకొచ్చిన ఇయర్ మీకు గుర్తుందా? ఆయన అధికారంలోకి రావడానికి పార్టీ పెట్టి ఫస్ట్ టైం రాగానే 1982-83లో ఆయన ఫస్ట్ రాగానే దాన్ని తీసుకొచ్చారు. మోటార్ వెహికల్ యాక్ట్, సెంట్రల్ మోటార్ వెహికల్ యాక్ట్ కానీ రూల్స్ కానీ 1989లో వచ్చింది. అంతకు ముందు తీసుకొచ్చారు దాన్ని. అండ్ మోర్ ఓవర్ ఇంత అవేర్నెస్ సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అప్పుడు లేదు. అండ్ అప్పుడు అసలు అది ఒక డిబేటబుల్ ఇష్యూగానే అవ్వలేదు, కాబట్టి అది వేరు. సో ఆయన తీసుకొచ్చిన వెహికల్ కూడా అలానే ఉంది. బట్ ఆయన చాలా క్యాజువల్గా తీసుకొచ్చారంట దాన్ని. ఆయన తీసుకొచ్చిన సందర్భం కూడా మనం అనేక సందర్భాల్లో చూసాం. ఎందుకు ఎలాగ ఆయన దీన్ని ఆప్ చేశారు, సినిమా షూటింగ్లకు వాడే వెహికల్ని ఇదైతే బాగుంటుంది కదా అని పిక్ చేసి తీసుకొచ్చినట్టుగా. ఆ తర్వాత ఎన్టీఆర్ బయోగ్రఫీలో దానికి సంబంధించిన డీటెయిల్స్ చూసాం మనం. ఓకే, కమింగ్ టు ది పాయింట్ అగైన్, మళ్ళీ పవన్ కళ్యాణ్ ఈ వెహికల్కి సంబంధించిన ఇష్యూకి వస్తే, ఈ డిజైన్ ఈజ్ క్వైట్ ఇంట్రెస్టింగ్. కేవలం కలర్ గురించే అంతా మాట్లాడుతున్నారు. నేను మార్నింగ్ ఒక మోటార్ వెహికల్ ఎక్స్పర్ట్ తోటి మాట్లాడితే ఆయన ఏం చెప్పారంటే, అందరూ రంగు గురించే మాట్లాడుతున్నారు, ఈవెన్ డిజైన్ ఈజ్ ఆల్సో వెరీ క్రూషియల్. ఎందుకంటే డిజైన్ అప్రూవ్డ్ డిజైనా కాదా అన్నది కూడా రిజిస్టర్ చేయడానికి కీలకమవుతుందని చెప్తున్నారు ఆయన. దీన్ని ఎవరు ప్రస్తావించట్లేదు. సో డిజైన్ ఈజ్ వెరీ క్వైట్ ఇంట్రెస్టింగ్ డిజైన్. మీరు ఆ డిజైన్కి సంబంధించిన ఫోటోగ్రాఫ్స్ ఒక్కసారి చూడండి. ఒకసారి డిజైన్ చూడండి. ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ట్రక్. ఇది ఎన్నికల ప్రచార రథం. ఎన్టీఆర్ కస్టమైజ్ చేయలేదు. ఎన్టీఆర్ ఆల్రెడీ వాడుతోన్న షూటింగ్ల కోసం వాడుతోన్న వెహికల్ని చూసి పిక్ చేశారు. బట్ పవన్ కళ్యాణ్ ఏం చేశారు, తాను ప్రిస్క్రైబ్ చేశారు. తను ఆల్రెడీ మార్కెట్లో ఉన్న వెహికల్ని కొనలేదు. ఆయన ఏం చేశారు, కొత్తగా డిజైన్ చేశారు. కస్టమైజ్ అంటారు దాన్ని. అంటే నాకు ఇలా కావాలని చెప్తే తయారు చేసింది. ఈ డిజైన్ కూడా మీరు ఎవరినైనా అడిగి చూడండి, లేకపోతే మీరు చూడండి, ఇదొక ట్రక్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆ ట్రక్ కూడా ఈ కలర్ కారణంగా, ఈ డిజైన్ కారణంగా ఇదొక మిలిటరీ ట్రక్ అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఆబ్వియస్గా దీన్ని మనం కొట్టి పారేయలేం. అండ్ ఐ టెల్ యూ, నేను గతంలో
ఈ కార్స్ అండ్ బైక్ షో ఒకటి చేసేవాడిని. సో ఐ యూస్ టు మీట్ సో మెనీ ఈ ఎక్స్పర్ట్స్ని కలుస్తూ ఉండేవాడిని. ఈ టైర్స్ చూసారా, మామూలుగా వెహికల్కి నార్మల్ టైర్స్ ఉంటాయి. ఎందుకని? నార్మల్ రోడ్డు మీద వెళ్ళే వెహికల్ అది. వేరాజ్ ఈ కైండ్ ఆఫ్ టైర్స్ ఒక రగ్గడ్ ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి, అంటే ఘాట్లలో, కొండల్లో, గుట్టల్లో ప్రయాణం చేయడానికి అనువుగా ఉండేది ఈ రకమైన టైర్స్. ఇది అలా అని చెప్పి ఇది హైవేలో వెళ్ళకూడదని కాదు, హైవేలో ఇంకా హాయిగా వెళ్తుంది, అలాంటి చోట కూడా ఈజీగా వెళ్తోంది. అండ్ వీల్ బేస్ గమనించండి మీరు. ఈ వీల్ బేస్ అంటే ఈ వీల్ టైరు దానికి ఈ వెహికల్కి కింద ఉండే ప్లేస్ అనమాట. అంటే ఈ వీల్ బేస్ ఎంత ఎక్కువ ఉంటే అంత ఎత్తు పల్లాలు వచ్చినప్పుడు ఆఫ్ రోడ్ ఎక్స్పీరియన్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఈ ఫర్ ఎగ్జాంపుల్ టు సే మన మధ్యలో రోడ్డుకి అడ్డంగా వేస్తూ ఉంటారు కదా, వాటిని దాటించడం కోసం అది కింద తగలకుండా చాసిస్కి ఆ వీల్ బేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అంటే ఈ ట్రక్ లాగా ఇది కూడా ఫ్రంట్ బంపర్ ఇదంతా కూడా చాలా ఎక్కువగా ఉంది చూడండి. సో దట్ ఈస్ ద రీజన్ ఇది చూడంగానే ఎవరికైనా ఏమనిపిస్తుంది అంటే ఇదొక మిలిటరీ వెహికలా అనిపిస్తుంది. కారణం కేవలం రంగే కాదు, అందరూ రంగు గురించే మాట్లాడుతున్నారు. ఒకవేళ దీనికి వేరే రంగు ఉన్నా సరే, ఇమాజిన్ దీనికి ఒక రెడ్ కలర్ ఉందనుకుందాం, అయినా సరే దీన్ని చూడంగానే అందరికీ ఏమనిపిస్తుంది అంటే ఇది ఒక మిలిటరీ ట్రక్ లాగా ఉంది, చూడడానికి కాదు, అంటే రంగు పరంగా కాదు, డిజైన్ పరంగా. సో ఈ డిజైన్కి సంబంధించి కూడా ఆయన ఏమన్నారంటే మార్నింగ్ ఇది అప్రూవ్డ్ డిజైనా కాదా అనేది కూడా పాయింట్ అవుతుంది వైల్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఆయన చెప్పారు. దాని గురించి ఏం జరుగుతుందో చూడాలి. ఓకే, ఇది పాయింట్ నెంబర్ 2. పాయింట్ నెంబర్ 3 విషయానికి వస్తాను. కస్టమైజ్ చేసుకున్నారని చెప్పాను కదా. సో ఈ పాయింట్ నెంబర్ 3 ఏంటంటే ఇందులో ఏమేమి ఉన్నాయి, కస్టమైజ్ చేసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ ఏమి సూచనలు చేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇంతవరకు జనసేన తన ట్విట్టర్ హ్యాండిల్లో కానీ అఫీషియల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద కానీ దీన్ని లోపల షూట్ చేయలేదు, ఏమీ చేయలేదు. బయటకు ఒక వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియో రిలీజ్ చేసినప్పుడు దీని లోపల ఏముంది, దీన్ని ఏం కస్టమైజ్ చేశారు, పవన్ ఎలా కావాలనుకున్నారు, ఎలా డిజైన్ చేశారు అన్నది ఎక్కడా చెప్పలేదు. కానీ చాలామంది ఎజ్యూమ్ చేస్తూ రాసుకుంటూ వస్తున్నారు. అవి ఎంతవరకు వాస్తవమో కాదో తెలియదు, కానీ బేసిక్గా కొన్ని ఉంటాయి కాబట్టి అవి ఆబ్వియస్గా ఉంటాయి. అవేంటో నేను చెప్తాను. వెరీ ఫస్ట్, ఇది సీసీటీవీ సర్వేలెన్స్ ఉన్న వెహికల్గా చెప్తున్నారు. అంటే సీసీటీవీ కెమెరాలు ఈ వెహికల్కి 4 వైపుల నుంచి ఉంటాయి అని. అంటే ఫ్రంట్ కెమెరా ఉంటుంది, బ్యాక్ కెమెరా ఉంటుంది. పెద్ద గొప్ప ఏం కాదు. మామూలుగా మన కార్లలో కూడా, హై ఎండ్ కార్లలో, ఇప్పుడు మామూలు మీడియం లెవెల్ కార్లలో కూడా మనం కారు వెనక్కి తీసుకుంటే ఏమవుతుంది, కెమెరా ఓపెన్ అవుతుంది. మనం ఇలా వెనక్కి తిరిగి చూడక్కర్లేకుండానే ముందున్న డిస్ప్లే చూసి చేయొచ్చు. అలా కెమెరా సెటప్ దీనికి ఉంది అని చెప్పారు. అంటే ముందు, వెనక, సైడుల్లో ఏముందో లోపల నుంచి మనం వీ కెన్ మానిటర్, ఆ వెసులుబాటు ఉందని చెప్పేసి చెప్తూ ఉన్నారు. నెంబర్ 2, స్పెషల్ లైటింగ్ ఒకటి దీనికి ఉండబోతుంది అని చెప్పారు. దీనికి స్పెషల్ లైటింగ్ ఇన్ ద సెన్స్, ఈ లైటింగ్ ప్రస్తావన వచ్చినప్పుడు చాలామంది చేస్తున్న విమర్శ ఏంటంటే జనసేన వాళ్ళకి సంబంధించి పవన్ కళ్యాణ్ ఎక్కడికైనా వెళ్తుంటే కావాలని వైసీపీ కక్షగట్టి ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవ్వకుండా ఉండడం కోసం ఈవెన్ పవర్ సైతం, కరెంటు సైతం ఆపేస్తుందని చెప్పారు. పవర్ ఆపినా ఆపకపోయినా అది అప్రస్తుతం. ఎందుకంటే ఎన్నికల ప్రచారం హైదరాబాద్ లాంటి రోడ్ల మీద, విజయవాడ, తిరుపతి, వైజాగ్ లాంటి రోడ్ల మీదే కాదు, నూక్ టు కార్నర్కి వెళ్ళబోతున్నారు. నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఆయన ఈవెన్ కంప్లీట్ ప్రచారం చేయబోతున్నారు. అంటే ఇచ్చాపురం నుంచి పాదయాత్రలాగా ఆ చివరి వరకు చేయబోతున్నారు, కింద కుప్పం వరకు. సో ప్రతి విలేజ్ని ఆయన టచ్ చేసే అవకాశం ఉంటుంది. విలేజ్ రోడ్లు ఎలా ఉన్నాయో మనకు తెలుసు, హైవే రోడ్లు ఎలా ఉన్నాయో తెలుసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో. ఇంక విలేజ్ రోడ్ల గురించి నేను ప్రత్యేకించి ప్రస్తావించక్కర్లేదు. సో అలాంటి చోట ప్రయాణించాలి, అక్కడ ఆయన ప్రచారం చేయాలన్నప్పుడు అక్కడ కరెంట్ ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు వెళ్ళిన ప్రతి చోట. కాబట్టి ఒక స్పెషల్ లైటింగ్ ఎఫెక్ట్స్ ఆయన ప్రచార రథం పైనుంచి మాట్లాడేటప్పుడు కావాలి. కాబట్టి ఒక స్పెషల్ లైటింగ్ దానికి సంబంధించిన స్టడీ జరిగింది, లైట్స్ కూడా స్పెషల్గా పెట్టారు అని చెప్పేసి చెప్తున్నారు. ఇది పాయింట్ నెంబర్ 3లో రెండో ముఖ్యమైన విషయం. తర్వాత యాజ్ యూజువల్ సౌండ్ సిస్టమ్, లోపల మైక్స్ అవి ఉంటాయి. ఇప్పుడు అందులో కూడా బోల్డ్ అప్డేషన్ వస్తుంది. పూర్వం ఏం చేసేవారు, ఈ హ్యాండ్ మైక్లు పట్టుకుని మాట్లాడుకునేవారు. ఆ తర్వాత ఏమైంది, చేతికి మైక్ వచ్చింది. అది ఇప్పుడు చంద్రబాబు ప్రచారం ఎలా చేస్తున్నారో మీరు చూసారు కదా. ఆయన ఎప్పుడు కూడా టెక్నాలజీ పరంగా ఒక అడుగు ముందుంటారు. ఇప్పుడు ఆయనకి ఏంటంటే ఒక ఇయర్ పీస్ చెవికి కనెక్ట్ చేసి ఇచ్చేస్తున్నారు, చేతులు ఫ్రీగా ఉంటాయి, హాయిగా ఆయన హావభావాలు ప్రదర్శిస్తూ మాట్లాడుతున్నారు. అదొకటి. సో అందులో కూడా ఈ స్పీకర్ సిస్టమ్ అంతా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఈవెన్ పవన్ కళ్యాణ్ ఈ ప్రచార రథంలో స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ పెట్టుకున్నారు అని చెప్పి, ఆ ప్రచార రథంలో జనసేనకు సంబంధించిన క్యాంపెయినింగ్ సాంగ్స్ కావచ్చు, ఆర్ఎల్స్ ఆయన మాట్లాడేటప్పుడు చాలా క్లీన్గా, నీట్గా, చాలా డిస్టెంట్ వైజ్గా బాగా అర్థమయ్యేట్టుగా వెళ్ళేట్టుగా. ఎందుకంటే ఆయన ఒక్కరే బాధ్యతలు బుధాన్ని వేసుకుని చేస్తున్నారు. నేను గతంలో పవన్ కళ్యాణ్ ఇవే పొరపాట్లు చేస్తూ మళ్ళీ ఎన్నికలకు వెళతారా అని ఒక వీడియో చేశాను. ఆ వీడియోకి సంబంధించి
చాలా వియర్డ్ కమెంట్స్ కూడా వచ్చాయి. చాలామంది నా స్నేహితులు పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా కాల్ చేశారు, నువ్వు చెప్తున్నవి వాస్తవమే కావచ్చు కానీ కొంచెం తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంది అని చెప్పి. ఆ డిస్క్రిప్షన్ కూడా నేను ఇప్పుడు కింద పెడతాను, ఒకవేళ మీరు అది కనుక మిస్ అయ్యి ఉంటే చూడండి, బికాస్ దట్స్ ఎ వ్యాలిడ్ పాయింట్. నిజానికి ఆ రోజు సమయాభావంలో ఇంకా బోల్డ్ మాట్లాడాల్సి వస్తే నేను మాట్లాడలేకపోయాను. ఆ డిస్క్రిప్షన్ కింద ఇస్తాను, మీరు చూడండి. ఓకే, సో ఇప్పుడు ఆ స్పెషల్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా ఇందులో ఉండబోతున్నాయి, దానికి తగ్గట్టుగా కస్టమైజ్ చేసుకున్నారని చెప్తున్నారు. ఇక ఏసీ వెంట్స్ గురించి నేను ప్రత్యేకించి చెప్పాలా? ఆబ్వియస్గానే ఉంటాయి. ఎందుకని ఈ తరహా డిజైన్ తోటి ఆయన చేసుకున్నారు అని చెప్పడానికి, ఆయన ఒక హీరో, ఆ తర్వాత ఒక పాలిటీషియన్. హీరోలకి క్యారవాన్లు ఉంటాయి, మనం మీ అందరికీ తెలిసిందే. ఆ క్యారవాన్లో ఎలాంటి వసతులు ఉంటాయో అలాంటి వసతులతోటి ఈ రగ్గడ్ లుక్, ఈ ఆఫ్ రోడ్ బీటీ, ఇట్లాంటి వాటికి ప్రిఫరెన్స్ ఇస్తూ ఈ వెహికల్ని ఆయన తీసుకొచ్చారు. సో క్యారవాన్లో ప్రయాణించేటప్పుడు ఏ రకమైన లోపల ఫెసిలిటీస్ అంటే ఒక ఏసీ కానీ, ఒక ఇద్దరు ముగ్గురు కూర్చుని మాట్లాడడానికి, ఈ కస్టమైజ్ చేస్తున్నప్పుడు ఒక 2 ఫోటోగ్రాఫ్లు వచ్చాయి, నేను ఇక్కడ ప్రస్తావించలేదు. ఆ ఫోటోగ్రాఫ్స్ మీరు గూగుల్లో చూడొచ్చు. లోపల ఒక సోఫా సెట్ కూడా వేసి ఉంది. అలాగే హైడ్రాలిక్ లిఫ్ట్ ఉంది, అంటే ఆయన మెట్లెక్కి వాహనం పైకి రావక్కర్లేదు, ఆయన జస్ట్ అక్కడ నుంచి ఒక బటన్ ఆపరేట్ చేస్తే హీ విల్ కమ్ అప్ అని అంటున్నారు. నిజంగా అది వాస్తవమో కాదో తెలియదు. అండ్ వన్స్ ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత జస్ట్ బటన్ నొక్కితే మళ్ళీ హీల్ గో డౌన్ అండ్ హీ కెన్ హ్యావ్ ఆయన లోపలికి వెళ్ళి కూర్చోవచ్చు. సో సహజంగా దీని డైమెన్షన్ చూస్తే నాకు తెలిసి లోపల ఒక ఫోల్డెడ్ కాట్ కానీ రెస్ట్ తీసుకోవాలి, ఆయన కంటిన్యూస్గా ప్రచారం చేయాలి. ఇంతకుముందు నేను ప్రస్తావించాను కదా, మైకు చాలా సునిశ్చితంగా ఉండాలి, ఒక్కరే మాట్లాడుతూ ఉండాలి, 10 మంది లేరు ఆయనకి ప్రచారం చేయడం, ఆయన ఒక్కడే బాధ్యతను బదాన వేసుకుని వెళ్ళాడు, గొంతు పోతుంది ప్రచారం చేసేటప్పుడు. అందుకని సిస్టమ్స్ బాగుండాలి. అలాగే రెస్ట్ చాలా అవసరం. లోపల ఒక ఫోల్డెడ్ బెడ్ ఉండొచ్చు, లేకపోతే ఒక చిన్న టీపాయ్ ఏమైనా తినడానికి ఉండొచ్చు, ఫోల్డెడ్ చైర్స్ ఉండొచ్చు, స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ఒక చిన్న సోఫా ఉంటుంది, ఒకళ్ళిద్దరు ఉంటే వాళ్ళు కూర్చుని మాట్లాడడానికి చిన్న వెసులుబాటు ఉండొచ్చు, లైట్ వెయిట్ ఉండొచ్చు, చిన్న స్టూల్ లాంటి వెసులుబాటు ఉండొచ్చు, ఇలాంటివన్నీ ఉండొచ్చు. వన్స్ ఇంటి నుంచి బయటకు వస్తే ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ కావాలి, ఎందుకంటే ఇక కంటిన్యూస్గా ఏకదాటిగా ప్రచారం చేస్తూ ఉండాలి. అలాంటివన్నీ క్యారవాన్లో ఇవన్నీ ఉంటాయి. సో క్యారవాన్లో ఉండే ఫెసిలిటీసు, ఈ ప్రచారానికి కావలసిన ఎక్విప్మెంటు కలిపి ఒక కాంబోగా ఆయన ఈ ఎన్నికల ప్రచారార్థం వారాహిని తీసుకొచ్చారని చెప్పేసి చెప్తున్నాను. ఇది పాయింట్ నెంబర్ 3లో మనం డిస్కస్ చేస్తున్నవి. ఇంకా కొన్ని చేతులు కడుక్కోవడానికో లేకపోతే రెస్ట్ రూమ్లో కైండ్ ఆఫ్ కొన్ని సింక్ సంథింగ్ ఇలాంటివి కూడా ఉంటాయి. ఏ మొహం కడుక్కోవాలి, లేవాలి, చెమటలు పడుతూ ఉంటాయి. ఎన్నికల ప్రచారం అంటే ఇంకా ఒక యుద్ధంలోకి దిగినట్టే కదా, ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అండ్ వన్స్ బయటకు వస్తే ఆయనకి 2 సమస్యలు ఉన్నాయి. ఒకటేంటంటే ఊపిరి సలపనివ్వరు ఆయన బయటకు వస్తే. మిగిలిన పాలిటీషియన్ లాగా హాయిగా బయటకు వచ్చి హోటల్లోకి వెళ్ళి రిలాక్స్ అయ్యి మళ్ళీ క్యాజువల్గా కారికి వస్తే వచ్చేలాగా ఉండదు ఆయనతోటి. ఆయనకు అంత వెసులుబాటు ఫ్యాన్స్ ఇవ్వరు. అందుకని ఆయన వన్స్ ఇంట్లోంచి బయట పెడితే ఇంక ఇదే ఇల్లు వాకిలే ఆయనకి, మొత్తం అంతా ఇందులోనే చేసుకోవాలి. అండ్ ఇక్కడి నుంచే మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి అనమాట. సో ఈ నేపథ్యంలో లోపల ఆ ఏర్పాట్లు కూడా ఉండాలి. బెడ్, టవల్, డ్రెస్సులు మార్చుకోవాలి, మొహం కడుక్కోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి, సింక్ గింకు ఎవ్రీథింగ్. ఈ ఏర్పాట్లన్నిటితోని ఐ థింక్ దీన్ని కస్టమైజ్ చేసి ఉంటారని చెప్పేసి నాకు అనిపిస్తోంది. బహుశా రేపో మాపో వాటికి సంబంధించిన ఒక వీడియో కూడా రావచ్చు, లేకపోతే క్యారవాన్ లాగా బయటకు రిలీజ్ చేయకపోవచ్చు కూడా. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 3. ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తున్నా. పాయింట్ నెంబర్ 1, వారాహి అన్న పేరు ఎందుకు వచ్చింది గురువుగారు చెప్పారు. వారాహి డిజైన్కి సంబంధించి మనం మాట్లాడాము, వారాహిలో ఏముంటాయన్న దానికి సంబంధించి మాట్లాడాం. నెంబర్ 4th పాయింట్, కీలకమైన పాయింట్, వారాహి కలర్ ఎందుకు ఇష్యూ అయి కూర్చుంది. నిజానికి ఇది రిలీజ్ చేశారు, ఫ్యాన్స్ అయితే హాయిగా ఎంజాయ్ చేశారు వీడియో చూసి. ఈ మధ్య ఈ వారాహి అన్నది 2-3 సందర్భాల్లో వింటున్నాం మనం. వారాహి అనే ఒక సినిమా బ్యానర్ సంథింగ్ ఏదో ప్రొడక్షన్ సంస్థకు సంబంధించింది గడిచిన కొద్ది కాలంగా వినిపిస్తూ వస్తుంది, అలా పరిచయం అయింది ఈ పేరు. రెండోది ఏంటంటే కాంతారా మూవీలో వరాహ రూపం సాంగ్ వచ్చింది కూడా రిలేటెడ్ టు వారాహి, అదొకటి. ఈ రాజశ్యామల యాగాలు, రాజశ్యామల పూజలు ముఖ్యమంత్రులు సైతం చేశారు కదా, అది అయిపోయింది, ఇప్పుడు కొంచెం ఫేడ్ అయింది, ఇప్పుడు వారాహి బయటకు వస్తుంది, అలా కొంతమంది వింటున్నారు. సో అలా ఈ వారాహి అన్న పదం ఈ మధ్య బాగా బయటకు వస్తుంది. సో అదే పక్కన పెడితే కలర్ విషయం ఎందుకు సమస్య అయింది. ఇది రిలీజ్ అయ్యి ఫ్యాన్స్ ఎంజాయ్ చేసి బాగుంది ఆహా ఓహో అనుకుంటున్న టైంలో పేరుని నాని అగ్గిపుల్ల గీసి వేసేశారు. ఏం చేశారు ఆయన, ఇది ఆలివ్ గ్రీన్ కలర్లో ఉంది, ఆయన కలరే ప్రస్తావించలేదు, డిజైన్ గురించి ఆయన అనలేదు. నిజానికి డిజైన్స్ అయితే ఒక మ్యాటరే, ఇది ఆయన కలర్ ప్రస్తావించి ఏమన్నారంటే ఈ కలరు మిలిటరీ కలరు, ఆలివ్ గ్రీన్ కలరు, ఈ కలర్ని ప్రైవేటు వ్యక్తులు అదదాంది మిలిటరీ వెహికల్స్కి తప్ప వాడకూడదు అని చెప్పేశారు. ఓకే, లెట్స్ కంటిన్యూ దిస్. ఈ సందర్భంలో ఐ వాంటెడ్ టు టెల్ యూ, నిన్న నేను 1-2 చోట్ల ఈ డిబేట్స్ చూస్తూ ఉంటే
పవన్ కళ్యాణ్ ట్వీటు ఇతరత్ర విషయాల గురించి మాట్లాడతాము. కొంతమంది ఫ్యాన్స్ ఏం రియాక్ట్ అయ్యారో చెప్తాను. ఏం రియాక్ట్ అయ్యారంటే, రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఉదాహరించారు ఫ్యాన్స్. రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కూడా ఇదే కలర్లో ఉన్నాయి, మరి ఆ బైక్స్ బయటకు వచ్చినప్పుడు ఈ వెహికల్కి ఈ కలర్ ఉంటే సమస్య ఏంట్రా అని చెప్పేసి వాళ్ళు ఆ ఫోటోల్ని షేర్ చేస్తూ, 2-3 బైక్స్ ఉన్నాయి చూడండి, ఈ ఫోటోల్ని షేర్ చేస్తూ, మరి ఈ బైక్ బయటకు ఎలా వచ్చింది అంటే కేవలం బైకులకే కార్లకే ఉంటుందా లేకపోతే ట్రక్కులకే ఉంటుందా, ఇలాంటి వాటికి లేదా అని కాదు. మోటార్ చట్టం ఏం చెప్తుందంటే రూల్స్ ప్రకారము అదర్ దాన్ ద మిలిటరీ వెహికల్ ఎనీథింగ్, ఈవెన్ మిలిటరీ వెహికల్లో ఈవెన్ బుల్లెట్స్ కూడా ఉంటాయి, వాటికి సైతం వాడే వాటిల్లో ఇంక ఏ వెహికల్కి ఆలివ్ గ్రీన్ కలర్ అనేది అప్లై చేయకూడదు. బట్ ఇది ఆలివ్ గ్రీనే కదా అని చెప్పి కోట్ చేస్తూ ఉన్నారు. అలా కోట్ చేసే వాళ్ళకి ఒక క్లారిటీ ఇస్తాను, దిస్ ఈజ్ నాట్ ఆలివ్ గ్రీన్. యాక్చువల్గా ఏదైనా ఒక కలరు ఈ విబ్జిఆర్లో ఉండే కలర్స్ని కాంబినేట్ చేస్తూ ఉంటే క్రియేట్ అవుతూ ఉంటాయి, కొన్ని వందల వేల కలర్స్ వస్తూ ఉంటాయి, ఆ కలర్స్లో హెచ్చుతగ్గులు ఉంటూ ఉంటాయి. బట్ ఎగ్జాక్ట్ ఆలివ్ గ్రీన్ మాత్రమే మిలిటరీ వెహికల్కి వచ్చిన సమస్య. ఆ మిలిటరీ వెహికల్ యాక్ట్ 1989 చాప్టర్ 121 ఏం చెప్తుందంటే ఆ రూల్స్ ఆలివ్ గ్రీన్ తప్ప ఏదైనా పెట్టుకోవచ్చు, ఆలివ్ గ్రీన్ అదర్ దాన్ ది మిలిటరీ వేరే వెహికల్స్కి ఉండకూడదు అన్నారు. సో దిస్ ఈజ్ నాట్ ఆలివ్ గ్రీన్, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ గ్రీన్. ఇప్పుడు ముదురు ఆకుపచ్చ లేత ఆకుపచ్చ అని మనం అంటూ ఉంటాం కదా, అలాంటి ఆకుపచ్చల్లో వ్యత్యాసం ఉన్న వాటిని అలౌ చేస్తారు తప్ప ఎగ్జాక్ట్లీ ఆలివ్ గ్రీన్ని అలౌ చేయరు. ఇప్పుడు ఈ వెహికల్కి ఆర్ఎల్స్ ఈ వెహికల్ ఉండే గ్రీన్కి, పవన్ కళ్యాణ్ రిలీజ్ చేసిన గ్రీన్కి, మిలిటరీ వాళ్ళు వాడుతున్న గ్రీన్కి దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో అందుకని ఈ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ ఆలివ్ గ్రీన్ కాదు, అవి మామూలు గ్రీన్స్. ఆ గ్రీన్స్ అబ్జెక్షనబుల్ కాదు కాబట్టే ఇచ్చారు. ఇండియన్ స్టాండర్డ్ ప్రకారం మోటార్ వెహికల్ అఫీషియల్ ఎక్స్పర్ట్తో నేను మాట్లాడినప్పుడు ఆయన స్పష్టంగా నాకు చెప్పిన మాట అది. ఆ స్టాండర్డ్స్ ప్రకారం చూస్తాము రిజిస్టర్ అయ్యే టైంలో, దాని ప్రకారం ఉందో లేదో చెక్ చేసుకుంటాము, అప్పుడు మాత్రమే మాకు అది అబ్జెక్షన్ అవుతుంది ఇఫ్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఆలివ్ గ్రీన్ అని చెప్పి. ఈ వెహికల్స్ అలాంటివి కాదు కాబట్టి అబ్జెక్ట్ చేయలేదు. ఇక ఎన్టీఆర్ స్టార్ట్ చేసినప్పుడు వచ్చిన ఈ వెహికల్కి అప్పటికి అసలు ఈ చట్టమే లేదు కాబట్టి హాయిగా తిరిగారు ఏ వెహికల్లో అయినా. అసలు ఈ ఆలివ్ గ్రీన్ అనేది మిలిటరీ వాళ్ళకి ఎందుకు అబ్జెక్షనబుల్ ఒకసారి ఆలోచించారా మీరు? ఓన్లీ రీజన్ ఈ ఆలివ్ గ్రీన్ అనేది చెట్ల ఆకుల్లో ఉండే పచ్చదనాల్లో వ్యత్యాసాలన్నిటినీ బ్యాలెన్స్ చేసే ఒక యావరేజ్ గ్రీన్. సో క్యామోఫ్లేజ్ అంటే దాక్కోవడం, అంటే నక్కి ఉండడం అనే పదం అనమాట క్యామోఫ్లేజ్కి అర్థం. సో ఈ వెహికల్స్లో బార్డర్స్లో కానీ అడవుల్లో కానీ ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు వీళ్ళు ఐడెంటిఫై అవ్వకుండా ఉండడానికి ఒక తెల్ల మారుతి కారు లాంటిది కనిపిస్తే ఎంత దూరంలో ఉన్నా పసిగడేస్తారు. అదే ఇది ఉంటే, ఈ రకమైన ఆలివ్ గ్రీన్ ఉంటే చెట్లలో ఉండే వ్యత్యాసాల్లో సైతం, ఆకుపచ్చలో ఉండే వ్యత్యాసాలను సైతం అది బ్యాలెన్స్ చేసి కొంత దూరం వెళ్ళిన తర్వాత కనిపించదు, ఆ ఆలివ్ గ్రీన్ ఆ చెట్లలో కలిసిపోయి కనిపిస్తుంది. సో క్యామోఫ్లేజ్కి వాళ్ళకు ఒక అద్భుతమైన అవకాశం కాబట్టి కేవలం మిలిటరీకి మాత్రమే దీన్ని పరిమితం చేశారు. ఇంకెవ్వరు వాడకూడదని చెప్పడానికి కారణం అదే. అదర్వైజ్ ఏమైపోతుందంటే అది మిలిటరీకి నష్టం చేకూరుస్తుంది ఇండైరెక్ట్గా. ఇంకెవరు వాడకపోతే ఓ దిస్ ఈజ్ ప్యూర్లీ మిలిటరీ వెహికల్ అని అనుకుంటారు. సో దట్ అకార్డింగ్ టు దట్ దే కెన్ స్టెప్ ఫార్వర్డ్ యుద్ధంలో. సో దట్ ఈస్ ద రీజన్ ఆలివ్ గ్రీన్ అనేది ఒక సమస్య అయింది. అందుకని వాళ్ళు ఆ రూల్ పెట్టారు. నిజానికి చాలామంది ఇంకొక సునిశ్చితమైన పాయింట్ ఏంటంటే, మరి పవన్ కళ్యాణ్కి ఎవరు చెప్తున్నారో తెలియదు, నిన్న పవన్ ఒక ట్వీట్ చేశారు. ఐ వాజ్ షాక్డ్. నేను బులెటిన్లో ఉండగా బ్రేకింగ్ బులెటిన్లో నేను ఈ ట్వీట్ చూశాను. ఈ ట్వీట్లో ఆయన ఏం చేశారు చూడండి. ఫస్ట్ యూ హ్యావ్ స్టాప్డ్ మై ఫిల్మ్స్, అంటే ముందు నా సినిమాలను ఆపారు. నెక్స్ట్ ఇన్ విశాఖపట్నం యూ డింట్ లెట్ మీ కమ్ అవుట్ ఆఫ్ ద వెహికల్, విశాఖపట్నంలో నన్ను కారులోంచి బయటకు రానివ్వలేదు. అండ్ హోటల్ నుంచి బయటకు రానివ్వలేదు. అండ్ ఫోర్స్డ్ మీ టు లీవ్ ద సిటీ, నన్ను బలవంతంగా బయటకు పంపించే ప్రయత్నం చేశారు అని చెప్పారు. అక్కడ ఫుల్ స్టాప్ అయింది. ఇన్ మంగళగిరి యూ డింట్ లెట్ మై కార్ గో అవుట్, మంగళగిరి పార్టీ ఆఫీసులో ఇప్పటం గ్రామస్తుల్ని అక్కడ కూల్చివేతల్ని పరామర్శించడానికి వెళ్తున్న సందర్భంలో ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్ నుంచి ఆయన కార్ని బయటకు రానివ్వలేదు. అందుకని ఇన్ మంగళగిరి యూ డింట్ లెట్ మై కార్ గో అవుట్ అని అన్నారు. అని కామా పెట్టి దెన్ డింట్ లెట్ మీ వాక్, పోనీ కారు దిగి నడుచుకుంటూ వెళ్దా ఉంటే కూడా నన్ను అడ్డుకున్నారు. ఆ తర్వాత కామా పెట్టి అండ్ నౌ ద కలర్ ఆఫ్ వెహికల్ హ్యాస్ బికమ్ అన్ ఇష్యూ. సో ఇప్పుడు ఈ రంగు ఒక సమస్య అయిపోయిందా మీకు అని పెట్టి ఓకే
షల్ ఐ స్టాప్ బ్రీతింగ్ అన్నారు. అంటే నేను ఇంకా ఊపిరి తీసుకోవడం కూడా మానేయాలా అని అడుగుతూ నెక్స్ట్ వాట్ అని చెప్పి చుక్కలు పెట్టి ఇచ్చారు. ఇలా ఇస్తూ ఆయన ఏం చేశారు తెలుసా? ఇంతవరకు బాగానే ఉంది నాకు, ఐ డోంట్ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్. ఇక్కడ ఏం చేశారంటే ఆయన ఈ ట్వీట్తో పాటుగా ఒక షర్ట్ని పెట్టారు. చూడండి, దిస్ ఈజ్ ఆల్సో కైండ్ ఆఫ్ ఆలివ్ గ్రీన్. ఈ షర్ట్ని యామ్ ఐ అలౌడ్ టు వేర్ దిస్ షర్ట్ వైసీపీ అట్లీస్ట్? నేను కనీసం ఈ చొక్కా అయినా వేసుకోవచ్చా వైసీపీ అంటే వైఎస్ఆర్సీపీ నాయకులారా అట్లీస్ట్ కనీసం అని చెప్పి పెట్టారు. ఈ కంపారిజనే కొంచెం కొట్టిందేమో అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటున్నానంటే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం నేను ఇప్పుడు చెప్తున్న సో కాల్డ్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఈ చొక్కాతోటి కంపేర్ చేయకూడదు. అది ఉంది, యాక్ట్ ఉంది. చాలామందికి ఇప్పటికీ క్లారిటీ లేని విషయం ఏంటంటే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం లేకపోతే ఆ రూల్స్ ప్రకారం ఆ కలర్ వేసుకోకూడదా వేసుకోవచ్చా అనేదాన్ని నిజానికి చాలామందికి తెలియదు. క్లియర్గా ఉంది. మీరు ఎనీ ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళండి, ఎవరినైనా అడగండి, ఇది ఉందా లేదా అనేది స్పష్టంగా తెలుస్తుంది. గూగుల్ చేయండి. నేను ఈవెన్ యాక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ కూడా బయటకు తీసాను. చాలా పెద్ద సబ్జెక్ట్ ఇది మోటార్ వెహికల్ యాక్ట్ 1988 అరేంజ్మెంట్ ఆఫ్ సెక్షన్స్ చాప్టర్ 1 అని చెప్పేసి చూడండి ఎంత ఉందో ఇది. ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. చూడండి ఎన్ని పేజీలు ఉన్నాయి. సో మీరు ఇలా అంటూ ఎంతనో ఇంత పెద్ద సబ్జెక్ట్ ఇది, ఇజంట్ ఇట్? సో ఆయన ఈ షర్ట్ని పెట్టి కంపేర్ చేశారు. సో నాకు ఎక్కడో అది ఐ థింక్ అలా చేసి ఉండకూడదేమో అనిపించింది. ఓకే, ట్వీట్ వరకు ఓకే, ఐ అగ్రీ. బట్ ఈ చొక్కా అయినా వేసుకోవచ్చా అంటే చొక్కాకి మిలిటరీకి సంబంధం లేదు కదా. అంటే నా ఉద్దేశం ఏంటంటే మిలిటరీ మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్లో ఈ కలర్ ఉన్న వెహికల్స్ ఉండకూడదన్నారు, కానీ ఈ కలర్ ఉన్న షర్ట్స్ వేసుకోకూడదని ఎక్కడా చెప్పలేదు. కాబట్టి ఈ షర్ట్స్ మనం అందరం వేసుకుంటాం. కాబట్టి ఈ చొక్కా అయినా వేసుకోవచ్చా లేదా అని చెప్పి ఆయన పెట్టకుండా ఉంటే బాగుండేదేమో అనేది నా చిన్న పర్సనల్ అభిప్రాయం సుమా. ఓకే, ఇది పాయింట్ నెంబర్ 4లో మనం మాట్లాడుకుంటుంది. ఓకే, సో పాయింట్ నెంబర్ 5 ట్వీట్. ఈ ట్వీట్ గురించి నేను చెప్పాను. ఓకే, మోటార్ వెహికల్ యాక్ట్ గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము, దాని గురించి ఏముంది అని చెప్పేసి. ఓకే, 7th పాయింట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం ఆలోచిస్తున్నారంటే కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఈ వెహికల్కి లాంఛనంగా పూజాది కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత మొదలెడదామని చెప్పేసి అనుకుంటున్నారని బయటకు వచ్చింది. జనసేన చెప్పిందా లేకపోతే వాళ్ళు చెప్పారా ఏంటనేది మనకు తెలియదు. ఇంకొకటి కూడా ఐ వాంట్ టు టెల్ యూ, మీరు గమనించండి ఈ వీడియోలో అటు ఇటు ముందు వాళ్ళు వస్తున్నారు కదా ఇద్దరు, వాళ్ళు కాకుండా అటు ఇటు ఆ వెహికల్కి పట్టుకుని ఇద్దరు నుంచుని ఉన్నారు. మామూలుగా విఐపీ కాన్వాయ్ వెళ్తున్నప్పుడు ఒక స్పెషల్ ప్లాట్ఫామ్ ఉంటుంది వాళ్ళకి, టక్మని డోర్ తీయడానికి, రన్నింగ్లో పరిగెత్తుకుని వెళ్ళి ఎక్కడానికి దానికి వాటికి. సో ఇక్కడ పవన్కి సైతం, ఎందుకంటే పవన్ ప్రచారం మామూలుగా ఉండదు, ఒక పట్టాన తేమలది అది. నేను ఇంతకుముందు అన్నట్టు బయటకు రానివ్వరు. సో పవన్ నీడ్స్ సో మెనీ బౌన్సర్స్ చుట్టూ. సో వాళ్ళందరూ మరి ఈ వెహికల్లో లోపలికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది కదా. ముందు డ్రైవర్ ఉంటాడు, చాలా స్పష్టంగా తెలుస్తుంది. డ్రైవర్ పక్కన కూర్చోవడానికి ఒకళ్ళకే అవకాశం ఉంది. ఒక సందర్భంలో పవన్ కూడా కూర్చోవచ్చు, ఒక సందర్భంలో పైకి టాప్కి వచ్చి మాట్లాడచ్చు. ఇక అంతకుమించి లోపలికి పెద్దగా ఎవరో చేయరు, మహా అయితే 1 or 2 కీ పర్సన్స్ ఉంటారు. మరి ఈ బౌన్సర్స్ కాన్వాయ్ వెనకాల ఖాళీ ఫాలో అవ్వచ్చు కాక. అందుకని ఈవెన్ ఈ కస్టమైజ్ చేసిన సందర్భంలో వాళ్ళు నుంచోడానికి కూడా అనువుగా మీరు ప్లాట్ఫామ్స్ పెట్టారు చూడండి ఆ వీడియోలో, అటు ఇటు నుంచోడానికి. సో అది. సో కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన పూజ చేసి లాంఛనంగా ప్రారంభిస్తారని చెప్పి తెలుస్తోంది. ఇది ఒకటి. బట్ పూజ సహజంగానే యూజువల్గా కొనంగానే చేయొచ్చు, లేకపోతే చాలామంది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత కూడా చేస్తూ ఉంటారు. నెక్స్ట్ పాయింట్, 8th పాయింట్. ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఎక్కడ జరగబోతోంది? ఆంధ్రప్రదేశ్లో చేస్తారా లేకపోతే తెలంగాణలో చేస్తారా? ఎక్కడైనా చేయొచ్చు. ఇది మోటార్ వెహికల్ యాక్ట్ రూల్స్ నేషన్ వైడ్ అప్లై అవుతాయి. ఇండియా మొత్తానికి రూల్స్ అవి. ప్రత్యేకమైన రాష్ట్రానికి ప్రత్యేకమైన రూల్ అంటూ ఉండదు. మీరు ఎన్టీఆర్కి సంబంధించిన ప్రచార రథానికి సంబంధించిన కొన్ని వీడియోలు, కొన్ని ఇమేజెస్ కనుక చూస్తే దానికి రిజిస్ట్రేషన్ ఏముందో కూడా ఒకసారి గమనించండి. బికాజ్ ఆయన అది ఎప్పుడు చెన్నై నుంచి తీసుకొచ్చారు, ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా. అప్పుడు మెడ్రాస్ నుంచి విడిపోయి వచ్చినప్పుడు చూడండి, దీనికి ఏబిఆర్ సమ్ నెంబర్ ఈజ్ దేర్. మరి ఈ రిజిస్ట్రేషన్ ఎక్కడో తెలియదు, ఏబిఆర్ ఏంటో తెలియదు, ఏమో సబ్జెక్ట్ కరెక్షన్ మీరు యూ నీడ్ టు టెల్ మీ. కాకపోతే రిజిస్ట్రేషన్ ఈజ్ నాట్ అట్ ఆల్ ఏ మ్యాటర్. ఆయన తెలంగాణలో చేసుకోనివ్వండి, ఆంధ్రాలో చేసుకోనివ్వండి. అయితే ఆంధ్రాలో చేసుకోవడమే కరెక్ట్ అనేది నా ఫీలింగ్. కారణం ఏంటంటే ఆంధ్రాలో చేసుకుంటే ఆంధ్రాలోనే పర్యటిస్తారు కాబట్టి ఎక్కడ ఇష్యూ ఉండదు. సహజంగా
కర్ణాటకలో చేసుకోండి, తెలంగాణలో తిరగండి, తెలంగాణలో చేసుకోండి, కర్ణాటకలో తిరగండి. కాకపోతే మీరు బార్డర్స్ క్రాస్ అయినప్పుడు యూ హ్యావ్ టు డూ సమ్ ఎక్స్ట్రా ట్యాక్సెస్ సంథింగ్ ఇలాంటివేవో అప్లై అవుతాయి. బట్ ఆయన మెజారిటీ 90% ఆంధ్రాలోనే ప్రచారం చేయాలి, అక్కడే ఉండాలి అన్నప్పుడు దిస్ నో పాయింట్ ఇన్ రిజిస్టరింగ్ ఇన్ యూజువల్గా ఇప్పుడు మనం బైక్ కొనుక్కుందాం అనుకుంటున్నాం, విజయవాడలో కొని ఎవరైనా ఇక్కడ అమ్ముతారు, దాన్ని మార్చడానికి రిజిస్ట్రేషన్ మార్చడానికి బోల్డ్ ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ మార్పులు చేర్పులు అనవసరం కదా, దానికంటే ఆంధ్రాకి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కరెక్ట్. ఈ సందర్భంలో ఏం జరుగుద్ది? ఆంధ్ర రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఎవరి చేతిలో ఉంటుంది? ఆంధ్ర వైసీపీ పాలకుల చేతిలో. అఫ్కోర్స్ నేషన్ వైడ్గా వాళ్ళు ఉంటారు కానీ బట్ ఆ జ్యూరిస్డిక్షన్లో ఉంటారు వాళ్ళు. సో అది కూడా ఒక పాయింట్ కావచ్చు. సో ఈ నేపథ్యంలో ఆయన తెలంగాణలో చేస్తారా, ఆంధ్రలో చేస్తారా అనేది కూడా ఒక పాయింట్. ఓకే, ఫైనల్గా ఎవరి కథనాలు వాళ్ళవి కదా, 10 కోట్లు ఉంటుంది ఈ ట్రక్కు, ఈ వెహికల్. కొంతమంది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఐ డోంట్ థింక్, నేను అనుకోవట్లేదు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను ఒకళ్ళిద్దరితో మాట్లాడాను, అప్రాక్సిమేట్గా ఎంత ఖర్చు అయ్యి ఉండొచ్చు దీనికి. ఎందుకంటే ఇది కస్టమైజ్డ్ ఎప్పుడూ కూడా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. ఇప్పుడు స్విఫ్ట్ డిజైర్ కారు ఉందనుకోండి, 10 లక్షలు 15 లక్షల మధ్యలో ఉంటుంది, వెళ్ళి కొనుక్కొని తెచ్చుకుంటాం. కస్టమైజ్ కాదు, అది కంపెనీ డిఫాల్ట్గా రిలీజ్ చేసిన కారు, దానికి ఒక రేట్ ఫిక్స్ చేసి ఉంటారు, అందులో హెచ్చు తగ్గులు ఉండవు. బట్ నాకు ఇలా కావాలి అని చెప్పి చేయించుకున్నాం అనుకోండి, రోల్స్ రాయిస్ అంతే, కొన్ని హై ఎండ్ కార్లు అన్నీ కూడా కస్టమైజ్డ్ ఉంటాయి. అంటే ఈవెన్ మన పర్సనాలిటీకి తగ్గట్టుగా కూడా దాన్ని డిజైన్ చేసుకోవచ్చు అనమాట. కొంచెం లావుగా ఉంటాయండి, కొంచెం సన్నగా ఉంటాయండి, లేకపోతే లోపల ఫలానా లెదర్ కావాలి, ఫలానా సీటింగ్ కావాలి, నాకు ఏసీ వెంట్ ఇలా కావాలి, ఇట్లా ఇన్ని ఎయిర్ బ్యాగ్స్ కావాలి, ఇట్లా పెట్టుకుంటూ ఉంటారు. సో దాన్ని కస్టమైజ్ అంటారు. సో ఇది కస్టమైజ్ చేసుకున్నారు కాబట్టి ఐ థింక్ దీనికి ఎక్కువే అవుతుంది నార్మల్ కంటే కూడా. కానీ మరీ 10 కోట్లు 15 కోట్లు ఉంటుందని నేను అనుకోను. సో నేను అప్రాక్సిమేట్గా ఎంత ఉండొచ్చండి, ఒకవేళ ఎంత కస్టమైజ్ చేసినా, ఇప్పుడు నేను చెప్తున్న సో కాల్డ్ ఫెసిలిటీస్ అందులో కల్పించినా సరే ఎంత అవ్వచ్చు అని చెప్పని అడిగాను. మ్యాక్సిమం టు మ్యాక్సిమం 1.75 to 2.2, ఇంకా లేదు అంటే 2.25 ఉంటుంది అంటున్నారు వాళ్ళు. అంటే ఒక 2-2.5 కోట్ల మధ్యలో ఉండొచ్చు ఎంత కస్టమైజ్ చేసినా. బికాజ్ ఇందులో హై అండ్ ఫెసిలిటీస్, స్పీకర్స్, లైట్స్, జనరేటరు, లోపల వెంట్స్, ఏసీస్, ఇంకా లోపల ఇవన్నీ అరేంజ్ చేస్తారు. క్యారవాన్ అన్నీ కూడా అంతే కదా, క్యారవాన్ దగ్గర 2 కోట్లు 3 కోట్లు 5 కోట్లలో ఉంటాయి క్యారవాన్లు. అదే తరహా కాబట్టి అందులోనూ మిలిటరీ కైండ్ ఆఫ్ రగ్గడ్ ఇంజన్, స్టబండ్ బాడీ ఇవన్నీ కాబట్టి ఉండొచ్చు 2-2.5 కోట్లు హీనపక్షం ఉంటుంది. నేను దాన్ని మ్యాక్సిమం లిమిట్ అంటే మినిమం లిమిట్ చెప్తున్నాను నేను, ఉంటుంది అంటున్నారు. ఊరికే హైప్ ఇవ్వాలని చెప్పి జనాలు 15 కోట్లు 20 కోట్లు 10 కోట్లు అంటున్నారు. కానీ 2.5 కోట్లు అయితే హీనపక్షం ఉంటుందని చెప్పేసి అని అంటున్నారు. రేపు వైసీపీ దాని గురించి కూడా ఏదైనా ఇష్యూ చేయొచ్చు కాక. వైసీపీకి ఇప్పుడు ఏం కావాలి? కేవలం ఒక్క పేరుని నాని మొదట ఊరికే అగిపులేసారు అనుకున్నాం, ఒక్క పేరుని నానితోనే సరిపోవట్లేదు ఇది. జోగి రమేష్ ఇవాళ ఏం చేశారో చూడండి. పవన్ కళ్యాణ్ వాహనానికి వారాహి కాదు నారాహి అని పేరు పెట్టుకో అంటూ ఆయన ఆయన తన ట్విట్టర్ హ్యాండిల్లో ట్వీట్ చేశారు. ఇది పొలిటికల్ ఇది. ఈవెన్ పేరు నాని కూడా ఏమన్నారు, ఆలివ్ కలర్ ఎందుకు, ఎల్లో కలర్ వేసుకోవాల్సింది అని చెప్పి, బికాస్ దత్తపుత్రుడు అని చెప్పి వాళ్ళు చేస్తున్న కామెంట్స్ ఉండనే ఉన్నాయి కదా. ఈ నేపథ్యంలో నిజానికి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశమే అయినా వైసీపీ ఎవరితో పోరాడుతుందో తెలుసా? జనసేనతో పోరాడుతుంది. జనసేనలో కూడా ఎవరితో పోరాడుతుంది? ఒకే ఒక్కరితో పోరాడుతుంది, పవన్ కళ్యాణ్ తోటి. జనసేనలో 10 మంది లేరు కదా, పోనీ అందరినీ టార్గెట్ చేయడానికి. ఏం చేసినా పవన్ కళ్యాణ్, అక్కడ అంతమంది పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు. సో అందుకని ఏమంటున్నారు, ఆయనేమో నువ్వు ఆలివ్ గ్రీన్ కాదు ఎల్లో కలర్ వేసుకోవాల్సింది యాప్ట్ అయ్యేది అంటున్నారు. ఈయనంటారు వారాహి అని కాదు నారాహి అని పెట్టుకోవాల్సింది, నారా చంద్రబాబు నాయుడు పేరు కదా, నారాహి అని పెట్టుకోవాల్సింది అంటారు. ఇవి ఇక్కడతో ఆగవు, ఇవి కంటిన్యూ అవుతూనే ఉంటాయి. బికాజ్ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం వాస్తవానికి డేటా ప్రకారం టెక్నికల్లీ అయినా కూడా నిజమైన యుద్ధం వైసీపీతో చేస్తుంది, వైసీపీ కూడా చేస్తున్నది పవన్ కళ్యాణ్తోనే. బికాజ్ ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు క్రూషియల్ ఫ్యాక్టర్ ఇక్కడ. పవన్ విడిగా పోటీ చేస్తే థీరీ ఒకలా ఉంటుందని వాళ్ళకి తెలుసు, పవన్ ఒకవేళ చంద్రబాబుతో కలిసి చేస్తే ఏమవుతుందో కూడా వాళ్ళకి తెలుసు. అందుకని పదే పవన్ టార్గెట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు నిన్న ఒకళ్ళు ఇవాళ ఒకళ్ళు మొదలెట్టారు, ఇది ఇక్కడతో ఆగదు, రేపు ఎల్లుండి అలాగా పెరుగుతూనే ఉంటుంది. మీన్ వైల్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏం చేస్తారన్నది కీలకమైన పాయింట్గా నాకు కనిపిస్తోంది. ఎందుకు అనిపిస్తుందంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కరే కాదు, ఈ రేపు సీఎం కేసీఆర్ జగనో చార్టెడ్ ఫ్లైట్స్ చాపర్స్ పెట్టుకుని వాళ్ళు ప్రచారం చేస్తారు. పవన్ ఒక్కరే చేయరు, వాళ్ళేమీ వెహికల్ తక్కువ ఉంచరు. ఇప్పుడు సీఎం కేసీఆర్ ఒక చార్టెడ్ ఫ్లైట్ కొంటున్నారు, బీఆర్ఎస్ పార్టీ పెట్టారు కాబట్టి దేశవ్యాప్తంగా తిరగాలి కాబట్టి అని అంటున్నారు కదా. ఆ చార్టెడ్ ఫ్లైట్కి ఎంత అంచనా వేస్తున్నారు? 80 నుంచి 100 కోట్లు అంచనా వేస్తున్నారు.
పార్టీ ఫండ్ చాలా ఉంది, కానీ పార్టీ ఫండ్ కాకుండా ఈ చార్టెడ్ ఫ్లైట్స్ కోసం మళ్ళీ విరాళాలు సేకరిద్దామని చెప్పి ఆలోచన కూడా చేస్తున్నారు. సీఎం కేసీఆర్ కూడా మీరు ఎక్కడైనా ప్రాజెక్టుల సందర్శన చూడండి, ఇలాంటి బస్సుల్లో వెళ్తారు. ఈ బస్సు కూడా పవన్ కళ్యాణ్ వెహికల్ లాంటిదే, దానికి దీనికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు నేను చెప్తున్న సో కాల్డ్ ఫెసిలిటీస్ ఏమున్నాయో అవన్నీ కూడా ఇందులో ఉంటాయి. అవి కాకపోతే ఇందులో ఏంటంటే ఓపెన్ రూఫ్ టాప్ కాదు, పైకి వచ్చి ఇందులో ప్రచారం చేయడానికి లేదు, ప్రయాణానికి మాత్రమే ఉంటుంది. ప్రయాణం లోపల కాస్త రిలాక్స్ అవ్వడానికి ఏసీ గీసీ మంచి సఫిస్టికేటెడ్ అట్మాస్ఫియర్ ఇవన్నీ ఇందులో కూడా ఉంటాయి. ఇది ఒకటి. ఓకే, బట్ ఇది ఎందుకు ఇష్యూ అయిందంటే 2 కారణాలు. ఒకటి డిజైను, రెండోది కలరు. ఈ రెండింటి కారణంగా వైసీపీ టార్గెట్ చేస్తుంది. ఈ 2 కాకపోయినా సరే వైసీపీ టార్గెట్ చేస్తుంది. బికాజ్ ఇప్పుడు పొలిటికల్ యుద్ధం, అందులోనూ ఎన్నికల దగ్గరకు వస్తున్న నేపథ్యంలో జరుగుతుంది. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే ఎండ్ ఆఫ్ ది డే ఇప్పుడు ఐ థింక్ పవన్ రియలైజ్ అయ్యి ఉండొచ్చు ఈ మోటార్ వెహికల్ చట్టాలు, రూల్స్ వీటిని బయటికి ఎంత పెద్ద మొత్తంలో తీసుకొచ్చి దీని గురించి ఎంత ఎన్లైన్ పెట్టిన వచ్చిన తర్వాత ఇప్పుడు నిజంగానే అది ఆలివ్ గ్రీన్ అయితే రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి భంగపడడం కంటే కూడా చిన్న మార్పు సైతం, ఎందుకంటే నేను మీకు బుల్లెట్లు చూపించాను కదా, ఈ బుల్లెట్లు కూడా అలాంటి గ్రీన్నే రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఇవి కూడా అలాంటి గ్రీన్నే రిఫ్లెక్ట్ చేస్తూ ఉన్నాయి. ఆ చిన్న మార్పు ద్వారా రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు. అండ్ ఇంతకుముందు ఎవరు ప్రస్తావించని నేను మోటార్ వెహికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న డిజైన్కి సంబంధించి, ఎందుకంటే అప్రూవ్డ్ డిజైనా కాదా, ఎందుకంటే అప్రూవ్డ్ డిజైనా కాదా అన్నది కేవలం ఈ లుక్ ఒకటే కాదు, దాని హైట్ ఎంత, విడ్త్ ఎంత, ఎంత బల్క్ ఉంది. రోడ్డు మీద నా ఇష్టానుసారం నేను ఒక బిల్డింగ్ అంత వెడల్పు రోడ్డు వెహికల్ చేసుకుని వెళ్తానంటే కుదరదు కదా, ఆ డిజైన్ అప్రూవ్ అయ్యి ఉండాలి. అది అప్రూవ్డ్ డిజైన్ ప్రకారం ఆ నామ్స్లో ఉందా లేదా ఈ వెహికల్ అనేది కూడా పాయింట్ అవుతుంది. సో ఇవన్నీ చూసుకుని వెళ్ళాలి. నాకు తెలిసి డిజైన్లో ఏమి ఇష్యూ ఉండకపోవచ్చు, బట్ కలర్ని ఇష్యూ చేస్తున్నారు కాబట్టి ఈ కలర్ ఒకవేళ అక్కడ రిజిస్ట్రేషన్ ఆఫీసులో అబ్జెక్ట్ అవుతుందేమో అన్న రియలైజేషన్ ఈ పాటికే జనసేనకు వచ్చి ఉండాలి. కాబట్టి ఆ మార్పుల్ని ముందుగానే ఎవరితో అయినా స్టడీ చేయించుకుని వెళ్తే ఇబ్బంది ఉండదు, రిజిస్ట్రేషన్ ఆఫీసులో ఇబ్బంది ఉండదు. ఏమైనా సరే మంచి ప్రచారం అయితే దొరికింది. నిజానికి ఇంత వీడియో చేసుకుని ఇచ్చారు, కానీ ఈ వీడియో చేసుకుని ఇవ్వకుండా ఒక ఫోటో పెట్టినా కూడా సరిపోయి ఉండేది. ఈ వీడియో కూడా మీరు గమనించండి, ఈ పక్క నుంచి దుమ్ము వస్తూ ఉంటుంది, అంటే సినిమాటిక్గా ఎలా చేయాలో అలా చేశారు. ఇటు పక్క నుంచి దుమ్ము వస్తూ ఉంటుంది, డైరెక్ట్ ఫ్లాట్ సర్ఫేస్ మీద కాకుండా ఒక స్టీప్ లొకాలిటీ నుంచి ఇలా పైకి తీసుకొస్తున్నట్టుగా సినిమాటిక్ ఎఫెక్ట్. నేను అందుకే అన్నాను స్టార్టింగ్లో, ఇదేమైనా సినిమా ట్రైలరా టీజర్కి సంబంధించిందా అనుకున్నాం. దానికి కారణం ఏంటంటే అది కింద నుంచి ఇలా పైకి వస్తుంది, ఓ పక్క నుంచి దుమ్ము ఇలా లేగుతూ ఉంటుంది. ఎందుకని ఒక రగ్గడ్ లుక్ ఇవ్వాలి, ఒక స్టబన్ రగ్గడ్ ఫీల్ కావాలి, ఆ దుమ్ము రేపుతూ ఉన్నారు. మీరు గమనించారో లేదో, చాలా దూరం నుంచి కెమెరా పెట్టారు దీనికి. మీరు ఒక్కసారి కెన్ యూ ప్లే ద సౌండ్ ప్లీజ్ ప్రొడ్యూసర్, ఐ వాంట్ ద సౌండ్. గమనించండి. ఓకే, గమనించండి, ఇది సినిమాటిక్గా రిలీజ్ చేశారని చెప్పాను కదా, అది ఫ్లాట్ సర్ఫేస్ ఉన్న రోడ్డు, మంచి టైర్లు. నిజానికి ఆ రకమైన సౌండ్ రాకూడదు. సౌండ్ ఎలా ఉందో గమనించండి, ఏదో చాపర్ ల్యాండ్ అవుతున్నట్టు, లేకపోతే ఈ మిలిటరీ ట్యాంక్స్ చైన్ల మీద తిరుగుతూ ఉన్నప్పుడు ఒక రకమైన స్టీలీ సౌండ్ వస్తుంది కదా, ఆ సౌండ్. ఇంకొకసారి అబ్జర్వ్ చేయండి మీరు, టైర్లు నార్మల్గా వెళ్తున్న సౌండ్ కాదు అది. ఇంకొకసారి సౌండ్ ప్లే. రబ్బర్ టైర్ మీద వెళ్తే ఈ రకమైన సౌండ్ రాకూడదు. అంటే దే వాంటెడ్ టు ఎలివేట్ ఇట్. రావడం ఇలాంటి ప్రచార రథంతో వస్తున్నాము, వీఆర్ క్రషింగ్ అని చెప్పే ప్రయత్నం అనమాట. అందుకని సినిమాటిక్గా చేసుంటారు, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ చెప్తున్నా, ఆ ఫీల్ కూడా తీసుకురావడానికి కారణం అదే. కేవలం రంగు డిజైన్ ఒకటే కాదు, ఆ రకమైన సౌండ్ తోటి ఇలా రిలీజ్ చేయగానే ఏమనిపిస్తుంది, ఒక పెద్ద మిలిటరీ వెహికల్ క్రష్ చేయడానికి వచ్చేస్తుందేమో అన్న ఫీలింగ్ ఇస్తుంది అనమాట. అది కావాలని ఇంటెన్షనల్ని జనసేన చేసి ఉండొచ్చు. అయితే ఆ సౌండ్స్ అక్కడ పెద్ద మ్యాటర్ కాదు కాబట్టి రిజిస్ట్రేషన్లో ఈ డిజైన్ అప్రూవ్డ్ డిజైనా కాదా లేదా అనేది నెంబర్ 1. నెంబర్ 2 కలర్. ఈ కలర్ ఐ థింక్ డిజైన్ కూడా ఓకే ఉంటుందని అనుకుంటున్నాను. కలర్ ఒకటే వాళ్ళు సెట్ చేసుకుని వెళ్తే ఏ ఇష్యూ ఉండదు. అది కూడా ఆంధ్రాలో చేసుకుంటేనే బాగుంటుంది. ఒకవేళ ఇష్యూ అయినా సరే జనసేనకు కావాల్సింది అదే, వైసీపీకి కావాల్సింది అదే, టు గెట్ ఇన్ టు ఇట్.
అది ఆంధ్రలోనే చేసుకుంటే బాగుంటుంది, అక్కడే ఉంటారు కాబట్టి అక్కడే చేసుకుంటారని అనుకుంటున్నాను. చూద్దాం ఏం చేస్తారు. బట్ ఇక్కడ కొండగట్టు ఒక్కటే కాదు, ఆంధ్ర వెళ్తే ఏ సింహాచలమో లేకపోతే ఇంకో చోట ప్రచారానికి వెళ్ళినప్పుడు ఇంకో టెంపుల్కి వెళ్ళరు, అక్కడ పూజ చేయరని ఏమి ఉండదు, అక్కడ కూడా చేస్తారు. సో ఇది ఓవరాల్గా పవన్ కళ్యాణ్ వారాకి సంబంధించి వెనక ఇంత కథ ఉంది. పేరు దగ్గర నుంచి డీటెయిల్డ్గా లోపలికి వెళ్తే ఇంకా నిన్న జనసేనకు సంబంధించిన ఒకళ్ళిద్దరు లా ఎక్స్పర్ట్స్ చేసిన వీడియోలు కూడా మీరు గమనించవచ్చు. మరీ ఇండెప్త్ వెళ్ళిపోయారు. ఇండెప్త్ వెళ్ళి అంటే ఈ కలర్కి ఏదో అంత ఏదో పాయింట్స్ ఉంటాయి, 16,000 కలర్లు ఉంటాయి, అది ఉంటుంది ఇది ఉంటుంది, అన్నీ అవసరం ఉండదు. అది లా ఏం చెప్తుంది, కోర్టుల దాకా వెళ్ళాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు నో చెప్తే ఒక స్ప్రే కొట్టి వెళ్ళిపోతే చాలు, ఈజీగా ఓకే అయిపోతుంది. వాళ్ళు నో చెప్పడానికంటే ముందే ఆ ప్రయత్నం ఇప్పుడు జనసేన చేసుకుంది. ఇది రావాల్సిన ప్రచారం హాయిగా వచ్చింది కాబట్టి. కాకపోతే నిజంగానే ఈ వెహికల్ని చూసి వైసీపీ భయపడుతుందా, భయపడే ఈ కమెంట్లు చేస్తుందా, లేదా వాళ్ళు యాజ్ యూజువల్ రొటీన్ కోర్సులో భాగంగా టార్గెట్ చేయాలి కాబట్టి? ఎందుకంటే ఏది వదలట్లేదు కదా. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే పవన్ కళ్యాణ్ మీసం కొంచెం ఒకటి చిన్నగా ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చినా సరే అది కూడా ఇష్యూ ఛానలే చూస్తూ ఉన్నారు. నేను ఎందుకు ముందన్నట్టు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అయినా పవన్ కళ్యాణ్ టార్గెట్గానే ఇటు వైసీపీ నేతలు దాడులు జరుగుతున్నాయి. బికాజ్ పవన్ ఇప్పుడు అలాగా కీ అయిపోయారు కాబట్టి.